తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసి మరో తప్పు చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయినా తిరిగి మనపైనే ఎదురుదాడి చేస్తున్నారంటే వారు ఎలాంటి నేర మనస్తత్వం ఉన్నవారో అర్థమవుతుంది. ఇలాంటి నేరగాళ్లు రాజకీయ నాయకుల ముసుగులో ఉండడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వంశీ అంశాన్ని నాయకులు ప్రస్తావించగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కిడ్నాప్లు, దారుణాలు చేశారని చంద్రబాబు అన్నారు. లా అండ్ ఆర్డర్ ను పక్కన పెట్టేసి పోలీసులను ప్రతిపక్ష నాయకులపై దాడులకు ఉపయోగించారని మండిపడ్డారు. ఇప్పుడు అదే కొనసాగిద్దామని అనుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితి రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని అన్నారు. తప్పు చేసిన వారి విషయంలో చట్టం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాలు పంపకపోతే నాయకుల ముసుగులో ఉన్న నేరగాళ్లు మరింత బరితెగిస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. జంగిల్ రాజ్యం పోయి జనరాజ్యం వచ్చిందన్న స్పష్టమైన సంకేతాలు పంపాలన్న ఆయన అభిప్రాయంతో నేతలు ఏకీభవించారు. ఓట్ల కోసం నా దళితులని ప్రచారం చేసుకున్న జగన్, ఆయన అనుచరులకు అప్పుడు ఇప్పుడు ఆ దళితులే టార్గెట్ గా మారారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.